ప్రధానంగా సమాజం ఎక్కడికి పోతుందనేటువంటి డౌట్ మనకి ఎప్పటికప్పుడు కొన్ని జరుగుతున్న సంఘటనల ఆధారంగా బయటపడుతూనే ఉంటుంది. అక్కడ ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఈమెం చేసింది, ఇలాంటి వార్తలు ఎప్పుడు వింటూనే ఉంటాం. అతి కర్కశంగా ఆమెను ఆయన చంపేశాడు. ఈ వార్త ఇప్పుడు మీర్పేటలో హల్చల్ చేస్తుంది. మీర్పేటలో గురుమూర్తి చేసినటువంటి హత్య చూస్తే ఇంత దారుణంగా చంపేస్తారా భార్యని అనే డౌట్ తప్పక మనకి రాకమానదు. ఒకసారి మనం చూద్దాం ప్రధానంగా అసలు ఏం జరిగింది అనే దానికి. చూస్తే గనక ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే ఈమె మనకు కనిపిస్తున్నటువంటి భార్య భర్తలు చాలా అందంగా ఉన్నాడు. చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, మనకి ఒక హీరోలా కనిపిస్తున్నాడు. కానీ ఆయన చేసే దుర్మార్గమైన పని చూస్తే మాత్రం వామ్మో ఈయనైనా ఇంత దారుణంగా చంపాడని పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మనకు అనిపించక మానదు. సో ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి పేరు గురుమూర్తి. సో ఆమె భార్య కూడా మనకు కనిపిస్తుంది. సో వెంకటలక్ష్మి ఆమె భార్య పేరు. సో ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారనుకున్నారు. భార్య భర్తలు పిల్లలు కూడా కన్నారు. చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నారు. సో ఆయన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ గా సో కొన్నాళ్ళు పనిచేసి వచ్చారు. సో భార్యని చంపిన తీరు చూస్తే ఆశ్చర్యం మాత్రం కలగకమానదు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం విందాం. విజువల్స్ లో చూస్తున్నాం, తనకి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. గురుమూర్తి ఒక జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి వెంకట మాధవి భార్య పేరు. సో గురుమూర్తి, అక్కడ గురుమూర్తి ఏం చేశాడో మరొకసారి పోలీసులు మాట్లాడి విందాం. ఆ కేసుకు సంబంధించిన వివరాలు. డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ఇక్కడ వచ్చి పిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇంత ముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ గా. ఈ క్రమంలో వీళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు సంక్రాంతి వరకు బాగానే ఉన్నారు. సో ఈ లోపు ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి అంటే. సో పోలీసుల మాటల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలో మనకి క్లియర్ కట్ గా అర్థమైంది ప్లాన్ చేసుకున్నాడని. సో ప్లాన్ చేసుకుని ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఒకసారి విందాం. ఇతను అతని ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవోకేషన్ కూడా అనలేము. దీనికి పర్ఫెక్టేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే వచ్చేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు గొడవ. సో అది ప్లానింగ్ ప్రకారమే చంపేశారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ రీసెంట్ లో ఒక వీడియో విడుదలైంది. ఆ వీడియోలో సో నిందితుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. సో తనకి అతను ఎటువంటి అంటే ఒక పశ్చాత్తాపం అయితే మాత్రం కనిపించట్లేదని కూడా పోలీసులు వెల్లడించారు. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపుగా 16 వస్తువులు అనుకుంటాను. తను చంపినటువంటి విధానం చూస్తే 16 వస్తువులు చాకచక్యంగా పెట్టుకున్నాడు. సో తను తీసుకురావడం ఎలా చంపాడు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. గొడవ పెట్టుకుని అతను వైఫ్ దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు తలను స్మాష్ చేశాడు. గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్ ఇంజరీస్ అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి అక్కడ చెరువులో ఎలా వేశాడు, ఇవన్నీ విషయాలని కూడా అతనే చెప్పాడు. అది నిర్భయంగా చెప్పాడు. సో తను చంపినటువంటి తీరు చూసుకుంటే కర్కశంగా, అంటే ఆర్మీలో పనిచేశాడు కాబట్టి దేహదారుఢ్యం బాగుంటుంది. సో బ్రహ్మాండంగా ఉంటాడు, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎందుకు డౌట్ వచ్చింది, ఎందుకు చంపాడు అనేది మాత్రం సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అక్రమ సంబంధమే కారణం అనే ఒక విషయం అయితే మాత్రం బయటకు వస్తుంది. అది ముందుగా భార్య పెట్టుకుంది అన్నటువంటి అంశం బయటకు వస్తే తర్వాత ఈయనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఏది నిజమైనా ఒక అక్రమ సంబంధం మాత్రం జీవితాన్ని బుగ్గుపాలు చేసింది, ఈ విధంగా కర్కశంగా మార్చింది అనడానికి నిదర్శనం. మరొకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ట్యాంక్ లో ఎలా వేసాడు అనేది అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం కన్సల్ట్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు. ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత 2 చేతులు
బాడీ. సో ఇది లెగ్స్ కట్ చేయడం అంటే ఎవరికైనా ఒక కోడిని కట్ చేస్తేనే మనకి చాలా బాధగా అనిపిస్తుంటది. సో కట్టుకున్న భార్యని సంసారం చేశాడు, పిల్లలు కన్నాడు, అలాంటి భార్యనే కడ తీర్చాలన్నటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చింది. కర్కశంగా ఒక అద్దీంట్లో ఉన్నాడు అతను. బండరాయితో మోదాడు, సో రోకలతో పొడిచాడు, ఆఖరికి కత్తితో అతి కిరాతకంగా నరికేశాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా పక్క వాళ్ళకి వినిపించలేదా? పోలీసులకు తెలిసేంత వరకు, పోలీసులు చెప్పేంత వరకు అంత స్తబ్దుగా ప్రపంచం ఉందా అంటే ఇలాంటి సంఘటనలు చూస్తే అవుననిపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం తను ఎలా చంపాడో మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా, మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ పెట్టి. సో ఇది ఎక్కడైనా వింటే నిజంగానే ఇలా మనం కూడా చేయొచ్చు అంటే సినిమాలు ప్రేరణగా తీసుకుని గురుమూర్తి హత్య చేశాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తను చూస్తే సమాజం ఏమైపోవాలి? తన పిల్లలు రేపు పొద్దున బతకగలరా? ఇలాంటి పరిస్థితుల మధ్య తన కూతురు, కొడుకు, కుమార్తె ఎవరైతే ఉన్నారో పిల్లలు బతకగలబోతారు. సో ఇవన్నీ ప్రశ్నార్థకరమే. కానీ ఇది ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? ఇలాంటి ఎందుకు జరుగుతున్నటువంటి ఆలోచన మాత్రం తప్పక మీకు వస్తుంది. సో మరొకసారి మనం విందాం. బాయ్ చేశాడు, తర్వాత వాటిని తీసుకున్న బాయ్ చేసిన తర్వాత ఈ పీసెస్ I don't understand how a person can behave like. సో తను కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అంటే చేసే విధానం, మనం కోడిని కట్ చేసి చెప్తేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. భార్యని ఆ విధంగా చంపేస్తాడు, బాయిల్ చేశాడు, చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీర్పేటలో జరిగింది. సో వీళ్ళు ఎక్కడో ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఎవరైనా సరే ఇంత కర్కశంగా చంపుతారన్న డౌట్ ఖచ్చితంగా రాక మానదు. సో మరొకసారి కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ అంశానికి మనం వెళ్దాం. Ultimate nature of barbaric nature, inhuman way of doing things. Utterly, it is rare ways of doing and killing a person this way without ఏమాత్రం పశ్చాత్తాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇంట్లో చంపి ఒకసారి విందాం, విన్నాక నేను మళ్ళీ చెప్తాను. ఇంట్లో రెంచుకుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కష్టంతో దాంట్లో దాన్ని రోకల్ బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి, అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. అంటే ఎవరైనా ఇలా చేయగలరా అనిపిస్తుంది. అంటే ఒక మనం మాంసాన్ని కండ నుంచి వేరు చేయడం, అంటే ఎముక నుంచి వేరు చేసే విధానాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో, ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్పించుకున్నారో తెలియదు కానీ, సో అలాంటి ఒక అంశాన్ని ప్రవేశపెట్టాడు, అలాంటి ఒక ప్రయత్నం చేశాడు. సో అంటే హీటర్ లో పెట్టి బాడీ ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి బండరాయితో కొట్టి దాన్ని వేరు చేశాడు. సో దాన్ని పార్సల్ చేసి, సో ఇక్కడ మనకు వీడియో కట్ అయింది. తర్వాత తను ఏం చేస్తాడంటే ప్రశాంతంగా తన ఇంట్లో పడుకున్నాడు అనమాట. అంటే ఎటువంటి, ఇందాక చెప్పారు, పశ్చాత్తాపం అసలు లేనే లేదు. అంత కర్కశంగా మారిపోయి తన భార్యను చంపేసినటువంటి వైను మనం చూస్తాం. సో మరొక అంశం చూద్దాం. మరొక అంశానికి వెళ్దాం. మరొక అంశంలో చూసుకుంటే సూర్యాపేట ఘటన ఒకసారి మనం చూద్దాం. ఎంత అందంగా కనిపిస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు నిజంగా. అంత అందంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఏం జరిగింది అంటే, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తుల్నే ఆ వ్యక్తిని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఇక్కడ కులం, పరువు, లేకపోతే వారు గీసుకున్నటువంటి గ్రిల్లో తను లేరు అన్నటువంటి అంశం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి ఎవరైతే భారీగా ఉందో ఆమె ఏడుస్తున్నటువంటి తీరు మనం చూద్దాం. ఏం చెప్పలేదు, తనకు బయటికి వెళ్తానని మాత్రమే చెప్పాడు. ఆ బయటికి వెళ్లే క్రమంలో మళ్ళీ రాకుండా పోయాడు. సో కట్టుకున్నవాడు మళ్ళీ వస్తాడంటే ఏ భార్యనే ఆశగానే చూస్తుంది. అలాంటి వాడు రాలేదంటే కారణం ఏముంటుంది? ఇది పరువు హత్య. గతంలో చేసినటువంటి కొన్ని పాత కక్షల నేపథ్యంలో తను చంపే ప్రయత్నం చేశారు, మళ్ళీ అదే క్రమంలో హత్య చేశారు. సో ఒక్కసారి ఈ భార్య ఏం మాట్లాడుతుందో మనం విన్నాం. ఒకసారి పోలీసులు అంటే ఎవరైతే కనిపిస్తున్నారో నిందితుల్లో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చూద్దాం. సో ప్రధానంగా 6 నిందితులు మనకు ఉన్నట్లు తెలుస్తుంది. సో వారిలో ఒక్కొక్కరిగా మనం చూస్తున్నాం. ఇందులో వీరి వద్ద నుంచి పూర్తిగా ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు, 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కోట్ల భార్గవి ఎవరైతే ఉన్నారో, సో ఈమె కనిపిస్తుంది కదండి. సో ఎవరైనా ఒక నాన్నమ్మ మంచిగా ఆశీర్వదిస్తుంది, కానీ ఈమె మాత్రం ఎలా చంపాలో ఆశీర్వదించి పంపించింది.
ఈమె కూడా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది, చంపడానికి ప్రయత్నాలు చేసిన దాంట్లో ఈమె కూడా ఉన్నారు. సో ఈమె నాన్నమ్మ, ఈమె కూడా చంపింది. ఈమె పేరు కోట్ల బుచ్చమ్మ. ఆమెను కూడా పోలీసులు తీసుకెళ్తున్నటువంటి తీరు ఇక్కడ చూస్తున్నాం మనం. సో ఆమెను తీసుకెళ్లారు. సో అంటే ప్రమాదం చేసినప్పుడు మళ్ళీ మనం దొరికిపోతాం, సమాజంలో ఒక దోషుల్లాగా నిలబడతాం అనేటువంటి ఆలోచన ఉండదేమో, దాన్నే క్రైమ్ అంటారేమో తెలియదు. కానీ ఇలాంటి చూసినప్పుడు ఖచ్చితంగా మనకి డౌట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే నిందితులు కూడా పోలీసులు ప్రవేశపెట్టారు. ఒకసారి నేను పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. కోట్ల భార్గవి ఎవరైతే ఉన్నారో ఆ భార్గవి నిందితురాల యొక్క కోట్ల భార్గవి, ఆమె నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ ఇందాక మనం చూసాం. సో తండ్రి కోట్ల సైదులు చంపాడు. ఇద్దరు సోదరులు నవీన్ వంశీ, అలాగే స్నేహితులు ఎవరైతే నవీన్ స్నేహితులు బైరు మహేష్, మరొక వ్యక్తి సాయి చరణ్, వీరు 6 కలిపి అతి కిరాతకంగా చంపేశారు. సో ఈ శవాన్ని చూసిన తర్వాత అనిపించినటువంటి అంశం, ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుందామన్నా, ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్న థాట్ వచ్చినా కూడా చంపేస్తారు. అంటే ఇలాంటివి గతంలో చాలా విన్నాం, కానీ చూస్తే మరొకసారి ఒళ్ళు గగురు చుప్పుడిచేలాగా అనిపిస్తుంది. సో ఒకసారి చూస్తున్నారు నిందితులు, పోలీసులు ఏం చెప్పారు విందాం. సాయంత్రం Yes. అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కేసు నమోదైంది. బేసికలీ 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలో ఈ క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది. వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఎస్, లవ్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారా? ఇదేనా సమాజం నేర్పిస్తుంది? కులాలు కోడల్ని కూలగొట్టేద్దామని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనిపించక మానదు మనకి. సో అలా గోడల్ని బయటకు బద్దలు కొట్టుకొని రావాలన్నటువంటి సందర్భాలు సమాజంలో ఏర్పడుతున్నాయి. సో ఇలాంటి హత్యలు చూసినప్పుడు భయపడతారు, ఒకంత ఆశ్చర్యంతో వెనకడు కూడా ఖచ్చితంగా వేస్తారు. సో ఇలాంటి సంఘటనలు చెప్తున్నటువంటి అంశాలు మరి ప్రధానంగా ఏంటంటే, సమాజంలో ఏం జరుగుతున్నా చంపడానికి ఒక ప్రేరణ జరుగుతుంది. ఆ ప్రేరణ ఏంటి అంటే, ఇక్కడ ఒక పరువు హత్య అంటే కులం, అక్కడ ఒక మనిషికి ఆపుకోలేనటువంటి ఒక కామం, కోరికైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా జీవితాలు బుగ్గుబాటు చేస్తున్నాయి అనడానికి ఈ 2 సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రేమ రెండిట్లోనే ఉంది. ఆ ప్రేమ కాస్త మరొకరిపై మలటంతో ముందు హత్య మీర్పేటలో జరిగింది. తరువాత ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చూసుకుంటే కేవలం పరువు హత్య మాత్రమే ఇక్కడ ప్రాణం తీసింది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు ఏంటంటే, సమాజం ఎలా ముందుకు వెళుతుందో అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం కూడా ఒకసారి తర్కించి చూసుకోవాలి, ఇలాంటి వాళ్ళు మనము ఉన్నామా లేమా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలనే చెప్పక మానదు.